పెదపూడి మండలం పెదపూడి విలేజ్ హెల్త్ క్లినిక్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సునీత పట్ల అమానవీయంగా ప్రవర్తించి ఆత్మహత్యకు ఉసుగొలిపే విధంగా మానసిక క్షోభకు గురి చేసిన పెద్దాడ పిహెచ్సి వైద్య అధికారులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కాకినాడలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ వైద్యాధికారులిద్దరిపైన చట్టబద్ధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బట్టి మాకందరికీ న్యాయం జరగాలి. ఇది నాపై జరుగుతున్న ఒత్తిడి కాదు. నేను బయటకు వచ్చాను, ఇలా రాలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్య ఉంది. అందుకే ఈ సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చాము. అందరం కలిసి వచ్చి ఉంటే అది ఒక ఉప్పెన్లా జరుగుతుందండి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సంఘటన ఆధారంగా ప్రత్యేకంగా నా నా తోటి సహించు వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే, మాకు ఒక జాబ్ చాట్ కావాలి, మాకు ఒక జీవోలు కావాలి. మేమేం చేయాలి? మేము ఏఎన్ఎంల పనులు చేయాలా, మా పనులు చేయాలా, ఎంఓల పనులు చేయాలా? ఎంఓలు ఏ యాప్ చేయరండి. ప్రతి ఎంఓ యాప్ మేము క్లియర్ చేయడానికి మేము చేస్తుంటే వాళ్ళకి దానికంటూ అమౌంట్లు కూడా వాళ్ళు ఇస్తున్నారు. మా శ్రమ దోపిడీని వారు తీసుకొని వారు లబ్ధి పొందుతున్నారు. కానీ మేము ఎప్పటికీ కూడా శ్రమ దోపిడీకి గురవుతూనే, నిజం చెప్పాలంటే బానిసత్వంలోనే ఉన్నామనే ఫీలింగ్. మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి. గ్రాడ్యుయేట్స్ కి తీసిన ఈ జాబ్ లో మేమందరం కూడా అత్యధికంగా చదువుకున్న వాళ్ళమే ఉన్నాము. అందరం కూడా కాలేజీల్లో వైస్ ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్లుగా పనిచేసిన వాళ్ళమే మేమందరం కూడా. మాకంటూ ఒక స్థాయి, మాకంటూ ఒక అర్హత, మాకంటూ ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని చాలా కించపరుస్తూ ప్రతి వైద్యాధికారి చేస్తున్న ఈ ఏదైతే ఉందో, మాకు దీని నుంచి, ప్రభుత్వం నుంచి, అలాగే డిఎంఎన్హెచ్ఓ గారి నుంచి ఎవరైతే నన్ను ఇబ్బందికి గురి చేశారో, డాక్టర్ ప్రత్యూష గారు అండ్ సురేఖ గారు, వారి నుంచి కూడా నాకు సమాధానం కావాలి. దీని వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రతి యాప్ మేడం చెప్పినట్టు ప్రతి యాప్ కూడా ఇప్పుడు ఈ రోజు మెడికల్ ఆఫీసర్ యాప్ మా మొబైల్లో ఉంటది, ఏఎన్ఎం యాప్ మా మొబైల్లో ఉంటది, ఆశా యాప్ మా మొబైల్లో ఉంటది, మా యాప్ మేము చేసుకోవాలి. ప్రతి యాప్ లో ఉన్న పనులు మాకు ఆపాదిస్తున్నారు. అయినా ఈ ప్రెషర్ ని తట్టుకొని మేము పని చేస్తున్న గౌరవం దక్కట్లేదు మాకు. పైగా ప్రెషర్, మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, మీరే చేయాలని ఆపాదించడము, మమ్మల్ని ప్రెషర్ పెట్టడము. ఇలాగా సునీత మేడం లాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఆవిడ ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయ్యింది కూడా, తను ఇంకొకరిని గైడ్ చేయాల్సింది కూడా సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిందంటే ఒక్కసారి సివియారిటీ అర్థం చేసుకోండి. మేము ఫేస్ చేస్తున్న స్ట్రెస్ ఆ లెవెల్లో ఉంది. ఆవిడని మేము మా అసోసియేషన్ మెంబర్స్, మా తోటి సిహెచ్ఓ వాళ్ళందరూ వెంటనే స్పందించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆవిడ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయించి తీసుకొని వచ్చి ఫ్యామిలీకి సేఫ్ గా అప్పగించాం. కాబట్టి ఈ రోజు మేము ఈ సిచ్యువేషన్ ఇక్కడ మాట్లాడగలుగుతున్నాము. లేకపోతే ఆ ఫ్యామిలీ నష్టపోయేది, ఈ రోజు మా సిహెచ్ఓ ఫ్యామిలీ ఒక సిహెచ్ఓ నష్టపోయేది. ఒకసారి అర్థం చేసుకొని మేము ఒకటే గవర్నమెంట్ కోరుకుంటుంది, మాకంటూ మా జాబ్ చార్ట్ ఇవ్వండి, మేము ఏం పని చేయాలో అదే మా చేత చేపించండి. సపోర్ట్ చేయమంటే చేస్తున్నాము, దాన్నే గ్రాంటెడ్ గా తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మేము మా సిహెచ్ఓ తరపున 10,032 మంది తరపు నుండి నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్లీజ్ మమ్మల్ని సేవ్ చేయండి.